నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పురుషోత్తమ రెడ్డి గారు, ముందుగా మీరు మాట్లాడండి. కరెంటు ఛార్జీల వార్త కాదా? స్మార్ట్ మీటర్లు మళ్ళీ పెడుతున్నటువంటిది వార్త కాదా? రెవెన్యూ మంత్రిది ఇప్పుడే చదివాను, నేను చూశాను. రీసర్వేలో జరిగితే తప్పులు జరిగితే శిక్షిస్తారట. అసలు రీసర్వేనే చేయడానికి వీల్లేదని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు రీసర్వే అంటే టైటిలింగ్ యాక్టే కదా, తద్వారా టైటిలింగ్ యాక్ట్కి ఇంకో రకంగా రద్దు చేసినట్టు చెప్తూనే మళ్ళీ ఇదంతా జరుపుతున్నారు. లేకపోతే రీసర్వే వల్ల ఉపయోగం ఉంది. సో మరి గ్యాస్ సిలిండర్ ఒకటే ఇస్తారట ఈ ఏడాది మార్చి 31 వరకు. అంటే వచ్చే ఏడాది కూడా 2 కంటే ఎక్కువ ఇవ్వలేరేమో బహుశా. పైగా ఇచ్చిన వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నిరుద్యోగ వృత్తి లేదు, మహిళా శక్తి లేదు, తల్లికి వందనం లేదు, మళ్ళీ ఇవన్నీ లేవని చెప్పి ప్రశ్నిస్తూ ప్యాకాట్ క్లబ్బులు, అలాగే ఈ మట్కా, మద్యం, ఇసుక కుంభకోణాలు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఎమ్మెల్యే మీద, ఏకంగా ఎమ్మెల్యే మీద, సరే లోకేష్ గారి మీద ఆరోపణ చేశారు, అవి రాజకీయంగా జరుగుతూ ఉంటాయి. మరి అట్లా ఆరోపణ చేస్తేనే కేసులు పెడితే లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రోజుల్లో ఎన్ని కేసులు పెట్టి ఉండాలి? ఏం కదా ఈ రకంగా జరిగితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతుంది? ఎన్టీ వాళ్ళు రాశారు ఇప్పుడు, ఏది ఆ బార్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉన్నాయని. మనం బెల్ట్ షాపులు అవి కూడా చూస్తున్నాం కదా. సో ఇవన్నీ అట్లాగే వర్రా రవీందర్ రెడ్డి కేసులో హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. సో ఏమిటి, సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యలన్నింటినీ కప్పిపుచ్చాలనే ప్రయత్నమా? కరెంటు ఛార్జీలు పెరిగితే జనానికి తెలియకుండా పోతుందా? ఈ హామీలు అమలు చేయకపోతే జనానికి తెలియకుండా పోతుందని ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం భ్రమిస్తోందా? ఓవరాల్గా వీటన్నిటి మీద నిన్న మీరు తిరుపతిలోనే ఉండుంటారు కదా, తిరుపతిలో వాళ్ళు కనీసం కంప్లైంట్ ఇస్తే తీసుకోవడానికి కూడా పోలీసులు నిరాకరిస్తున్నారు. మొన్న కొడాల నాని గారి మీద మాత్రం అర్ధరాత్రి వేళ కూడా ఫిర్యాదు నమోదు చేసుకున్నారట. అందరికీ నమస్కారం. బేసిక్గా ఒకటి సూపర్ 6, సోషల్ మీడియా పైన ఆ కేసులు, ఈ రెండు స్వభావం ఒకటే. మామూలుగా సమాజంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 హామీలతో అధికారంలో వచ్చినటువంటి పార్టీని నిలదీయడం అనేది సహజం. ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చి గెలిచారో హామీలు ఎంతవరకు వచ్చాయని అడగడం అనేది ప్రాథమిక బాధ్యత కూడా. ఆ బాధ్యతలో ఈ సోషల్ మీడియా పైన అటాక్స్ అనేది రెండింటిని కలిపి చూడాలి. ఫస్ట్ పాయింట్, సూపర్ 6 సంబంధించిన పాయింట్స్ మనం మాట్లాడుకున్నప్పుడు నిన్న మంత్రి గారు శాసనమండలిలో ఒక నిజాయితీగా ఇంకో రూపంలో ఒప్పుకున్నాడు. అంటే దానికోసం గంటల తరబడి ఏదో డిస్కషన్ నడిచినట్టుంది. బేసిక్ ఏంటంటే ఈ ఏడాది ఒక సిలిండర్ని ఇవ్వదలుచుకున్నారు. ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పొచ్చు ఫస్ట్ అయితే, మళ్ళీ దాన్ని చెప్పకుండా దానికి ఏదేదో పేర్లు పెట్టి చెప్పే ప్రయత్నం చేశారు. మిగతా సూపర్ 6 సంబంధించి హామీలకు సంబంధించి ఏమవుతుంది? నా పాయింట్ అంటే, కొమ్మినేని గారు, ఎన్నికల్లో వాళ్ళు హామీ ఇచ్చడమే తప్పు. ఎందుకంటే మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు, ఈ హామీలు నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే మనకున్న బడ్జెట్ అంతా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత అని. సరే, ప్రజలు నమ్మినారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్న బడ్జెట్ కి మోతాదు మించి ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఈ పథకాలన్నీ అమలు కావడం సాధ్యం కాదు. అది నిజాయితీగా చెప్పడం ఇష్టం లేక ఇవన్నీ రకరకాల పేరుతో చేస్తున్నారు. మీరు సూపర్ 6 అమలు ఒక సామాజిక పెన్షన్స్ తప్ప మిగిలినవన్నీ జనరల్ హామీల అమలుకు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ బండ కావచ్చు, లేదా అన్న క్యాంటీన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు? ఏమీ చేయలేదని చెప్పడం కోసం ఇవి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సూపర్ 6 హామీలు అమలు ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే మనకున్న బడ్జెట్ కి వాళ్ళు ఇచ్చిన హామీలకి పొంతన లేదు కాబట్టి. ఇది ప్రాథమికమైనటువంటి నా అవగాహన. రెండోది, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అవగాహన. తిరుపతిలో జరిగిన సంఘటన రెండు చూసినప్పుడు ఎందుకు తిరుపతిలో గురుమూర్తి గారు బహుశా నాతో అన్నాడు, అంటే నేను పార్లమెంట్ లో మా హక్కులకు సంబంధించిన భంగం జరిగిందని మూవ్ చేస్తున్నాను అని కూడా చెప్పారు. అది పోలీసులకు రేపు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు శిక్ష కాదు కదా, కేసు రిజిస్టర్ చేయాలి, వాళ్ళకి ఆన్సర్ కూడా చేయాలి. కాబట్టి కేసు నిన్న పెట్టినప్పుడు ఎందుకు తీసుకోలేదంటే ఒక ప్రాబ్లం వస్తుంది. ఈరోజు వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఈ కేసులన్నీ రిజిస్టర్ అయితే రేపు వైసీపీ కూడా కోర్టులో పిటిషన్ వేస్తుంది కదా. ఒకవైపు పట్టిన కేసులు మాత్రం తీసుకుంటున్నారు, ఇంకోవైపు తీసుకున్న కేసులు తీసుకోవట్లేదనే చర్చ వస్తుంది. కాబట్టి వాళ్ళు తటపడాయించినట్టున్నారు, ఇంకేం భయపడి కాదు. తటపడాయిపోయింది, రేపు అవన్నీ లీగల్ గా ప్రొసీడ్ అవుతాయి. ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, మీరు మాట్లాడేటప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఇష్యూని ముందు తీసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఒక పోస్ట్ పెడితే దానికి వ్యతిరేకంగా రాసిన వ్యక్తి పైన కేసు పెడితే కోర్టు తెరుస్తుంది. ఈ విషయంలో వైసీపీ లీగల్ గా ఇంకొంచెం అడ్వాంటేజ్ లో ఉండాలి, కొంచెం వాళ్ళు సరిగ్గా లేరు ఈ విషయంలో. ఇంకో కేసు కూడా నేను ప్రస్తావిస్తాను కొమ్మినేని గారు. తీన్మార్ మరణానికి సంబంధించిన కేసు పెట్టినప్పుడు జస్టిస్ లక్ష్మణ్ గారు చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ తీర్పిచ్చాడు. నిజానికి భారతదేశంలో ఏ కోర్టులైనా ఏ రాష్ట్రంలో ఆ తీర్పును మనం ప్రజెంట్ చేయాలి. ఆయన ఏమంటాడు, మల్టిపుల్ స్టేషన్స్ లో ఒకే వ్యక్తి పైన కేసు పెట్టడం కరెక్ట్ కాదు. ఏం చేస్తారు,
ఇప్పుడు తిరుపతిలో కేసు ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, వెంటనే విడుదల చేయాలి, మళ్ళీ వెంటనే నగిరి, వెంటనే పుత్తూరు, వెంటనే మళ్ళీ ఇట్లా మల్టిపుల్ కేసులుగా వెళ్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, లాంగ్ రన్ లో ఎవరిని విడుదల చేయకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నం చాలా గవర్నమెంట్ ఇంటూరు రవికిరణ్ మీద అయితే మరి దారుణంగా 20 చోట్ల తిప్పుతున్నారంట. అటు శ్రీకాకుళం కొరుపాం నుంచి ఇటు ఎక్కడ వరకు మన అనంతపురం వరకు అన్నట్లుగా ఎక్కడ పడితే అక్కడ కర్నూలు వరకు కేసులు పెడతారు. అదే నేను అందుకే వైసీపీ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా లేగలిగి. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారండి, నిన్న లాయర్ శర్మ గారు చెప్తా ఉన్నాడు, వెంకటేష్ శర్మ గారు, ఈ 111 ఏదో ఒక బిఎస్ఎస్ కింద 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, ఇంకోటి అని, అసలు బెయిల్ ఇవ్వటానికి వీళ్ళేని సెక్షన్లు పెట్టి వేధిస్తున్నారు, దారుణంగా ఇస్తున్నారు, వాటన్నిటి మీద కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వస్తుందని ఆయన చెప్తున్నారు. అంటే వీళ్ళు రిమాండ్ని తిరస్కరించకుండా ఉండటం కోసం ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి అకృత్యాలకు పోలీసులు పాల్పడుతున్నారన్నది ఆయన వాదన. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు పెడతారు, వీళ్ళని ఎక్కువ రోజులు లోపల ఉండాలి, కేసు స్వభావం ఉండదు, సంబంధం లేని కేసు పెడతారు. అటెంప్ట్ మర్డర్లోని ఆరోపణకి పెట్టిన సెక్షన్కి ఎందుకు సంబంధం ఉండదంటే ఎక్కువ రోజులు లోపల ఉండాలి. ఇంకా నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు కదా. దీన్ని ఎట్లా ఉండాలి, మన తీర్మానం కేసులో హైకోర్టు జడ్జి గారు ఒక సీరియస్ తీర్పు ఇచ్చాడు. అది ఏంటంటే మల్టిపుల్ కేసులు ఒకే వ్యక్తి మీద నంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ లో పెట్టకూడదు. ఒకవేళ నమోదైనా కూడా ఏదైనా ఒక కేసులో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయితే మిగిలిన కేసులో కూడా అరెస్ట్ అయినట్టుగా భావించి వాటన్నింటి కూడా అక్కడే విచారణ చేయాలంటారు. అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్లూరు కిరణ్ కి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇన్ని కేసులు నమోదైనా కూడా ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత అన్ని కేసులు దాంట్లోనే విచారించి బెయిల్ ఇవ్వడం ఎందుకు పౌర హక్కులు కాపాడాలి. కాబట్టి ఇదే తీర్పుని మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ బేస్ చేసుకొని కోర్టులో ప్రజెంట్ చేయాలి. ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పుని అప్పుడు తీర్మానం మండలం పైన ఆ రోజు తీర్మానం మండలం గారు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కేసులు పెట్టారు. ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది డీజీపీని. అప్పుడు తీర్మానం మండలం పైన కేసులు ఆగినాయి. మీరు కూడా అట్లా లీగల్ ప్రొసీజర్ వెళ్ళాలి. అంటే మల్టిపుల్ కేసులు ఒక కేసులో అరెస్ట్ అయితే ఇంకో కేసులో తీసుకెళ్లడం ఇది వైసీపీ తీసుకోవాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం నేను అనుకుంటుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది అభ్యంతరకర పోస్టుల పైన యాక్షన్ తీసుకోండి. దానికి పార్టీల రూపం ఉండకూడదు. ఎక్కడ తప్పు జరిగినా అందరిపైన సేమ్ కేసులు పెట్టాలి, సేమ్ అరెస్టులు కూడా చూపించాలి. తప్పు చేసిన వాళ్ళని ప్రతిపక్షం అయితే ఒక రకంగా, పాలకపక్షం అయితే ఒక రకంగా తీసుకుంటే ఇంక దానికి అర్థమే ఉంది. అప్పుడు వాళ్ళు ఏం సిగ్నల్ ఇస్తున్నారు, గతంలో మా మీద మీకు పాపం ఉంది, మేము ఇప్పుడు కొడతాం, రేపు మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టాలని చెప్పదలుచుకున్నారా? అది ప్రజాస్వామ్యం అవుతుందా? అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు జగన్ గారు అదే చెప్తున్నారు, ఒక విత్తనం నాడుతున్నారు, అది పెద్ద వృక్షం అయితే రేపు మళ్ళీ ఎవరు తట్టుకోలేమని చెప్తున్నాడు. అదే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజు మేము అధికారం ఉన్నాం, మిమ్మల్ని కొడతాం, రేపు మీరు వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టండి అనే చట్టం ఏమైనా ఉందా? కాబట్టి బేసిక్ గా ప్రభుత్వాల అధికారం ఉన్నా అంటే చివరికి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మీద కూడా 4 కేసులు పెట్టడం ఏంటండి? మరి అటువంటి వాటికే కేసులు పెట్టాల్సి వస్తే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా తిట్టారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు నిన్న కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారుగా, అడవి పందిలాగా దోచుకున్నారు, అది ఇదని ఏది పడితే అది అడిగినాడికి సమాధానం చెప్పకుండా ఆయన తిడుతున్నారు కదా. అంటే ఒకటి ప్రభుత్వం ఆలోచిస్తుందంటే నేను ప్రాథమికంగా చెప్పినట్టు సూపర్ 6 అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడం కారణం. అది చెప్పలేరు. చెప్పకుండా ఏం చేస్తారు, ఈ హామీలు అమలు చేయకపోవడం గత ప్రభుత్వం కారణం అంటారు. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం మనం కారణం కాదు. మనం ఇచ్చిన మనం హామీలు ఇంకోటి కూడా మాట్లాడాలి ఇక్కడ. ఇప్పుడు మీరు అనూహ్యంగా కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇది చూస్తా ఉంటే భయం వేస్తా ఉంది, ఈయనేదో ఇన్ని అప్పులు చేసిపోయినాడు అని చెప్పినా ఒక అర్థం ఉంది. మనం ఎన్నికల ముందు ఏం చెప్పినాం, ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత 9,70,000 కోట్లు అప్పు అన్నాడు. మంచి చెడ్డలు పక్కన పెట్టేద్దాం. 9,70,000 కోట్లు అప్పు ఉన్నప్పుడు మేము హామీలు అమలు చేయడం కష్టం అంటున్నారు. మరి మనం ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు అన్నాం. మరి హామీలు ఇవ్వడానికి భయం రాలేదా? అంటే 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు హామీలు ఇవ్వడానికి భయం లేదు, కానీ 9,70,000 కోట్లు ఉన్నప్పుడు హామీలు ఇవ్వడానికి భయం ఎట్టొస్తుంది? కాబట్టి పాయింట్ ఏంటంటే 14 లక్షల కోట్లు అప్పు ఉంటే సంపద సృష్టిస్తాం అనుకున్నారు. ఇప్పుడు 4 లక్షల కోట్లు తగ్గించినా కూడా సంపద సృష్టించలేమని చెబుతున్నారు. పైగా తెల్లారేసరికి అద్భుతాలు జరగవని మొన్న చంద్రబాబు గారు చెబుతున్నారు. సుభాషితాలు అద్భుతాలు జరగవని తెలీదా? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు, వాళ్ళు ఇచ్చిన హామీల కారణంగా సాధ్యం కాదు. మనకున్న బడ్జెట్ ఇచ్చే సాధ్యం కాదు. దాన్ని నేరుగా చెప్పకుండా నా హామీలు అమలు కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు అంటారు. మళ్ళీ ఇంకోటి కూడా ఒప్పుకోవాలి, ఇప్పుడు చేసిన హామీల అమలుకు కూడా జగన్ దయ అని చెప్పొచ్చుగా.
అదే. పాయింట్ ఏంటంటే అమలు చేయకపోవడానికి మాత్రం ఆయన కారణం కూడా అమలు చేయడానికి అదే కారణం అని చెప్పొచ్చుగా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నిజాయితీగా హామీలు అమలు చేయకపోవడానికి కారణాలు చెప్పాలి, లేకపోతే ఉండాలి. అంతే తప్ప గత ప్రభుత్వం ఎంతకాలం 1 నెల 2 నెలలు అయితే బాగుంటుంది, కంటిన్యూగా అదే ప్రాసెస్. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి కదా, అచ్చంగా అదే పనిలో ఉంటున్నాయి కదా, అసలు వార్తలు వదిలేసి అప్పుడెప్పుడో ఇటు జరిగింది, జగన్ గారి టైంలో ఏదో వృద్ధి రేటు తగ్గింది, అవి కూడా అబద్ధాలని సంగతి తెలిసి కూడా పనిగట్టుకు రాస్తున్నారు కదా. ఇప్పుడు కరెంట్ ఛార్జీల గురించి ఎందుకు రాయట్లేదు సార్? 17,000 కోట్ల భారం వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అంతకంటే పెద్ద వార్త ఏముంటుంది? ప్రజలకు సంబంధించి అది వార్త అవుతుందా లేదా? మీరు అప్పట్లో ₹1 పెరిగితే కూడా ఇంకే ఉందని గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏకంగా ₹1.5 పైగా యూనిట్కి పెంచితే అది వార్త అవుతుందా లేదా? కరెంట్ ఛార్జీల మీద కూడా మీ స్పందన చెప్పండి. అంటే ఈ విషయంలో మీతో నేను విభేదించేది ఏంటంటే, కొన్ని మీడియా సంస్థలు ఒకటి మీడియాగా పనిచేయాలనుకుంటే మీ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు మేము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండడం వరకు కూడా అర్థం చేసుకోవచ్చు. మేము ఫలానా పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఆశించలేము. ఇప్పుడు పర్సనల్ గా మాకు ఫలానా పార్టీ అంటే ప్రభుత్వం అంటే ఇష్టం లేదు, దానికి వ్యతిరేకంగా ఉండదలుచుకున్నాము, ఇది మా లక్ష్యం అని నిర్ణయానికి అనధికారంగా వచ్చేసిన తర్వాత ఆ వార్తలు ఆశించలేము. గతంలో ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదలుచుకున్నారు కాబట్టి ప్రతి ప్రజా సమస్యని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదలుచుకున్నారు కాబట్టి ఏ విషయాన్ని ప్రస్తావించడానికి నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే మీరు అన్నట్టు ప్రయారిటీ లేని ప్లేస్ లో వేస్తున్నారు. అంటే మీడియా స్వభావం మారింది తప్ప వాళ్ళని ఇంకా దానికి మించి అర్థం చేసుకుని దాని పరిష్కారం ఒకటే. అట్లాగైనా బాగానే ఉండే ఆ పాఠకులుగా సహనాన్ని మనం మెచ్చుకోవడం తప్ప ఇంక అంతకంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ అబద్ధాలు, అర్థసత్యాలు ఎన్ని రాస్తే కూడా పోనీ వాళ్ళ గోవ వదిలేద్దాం. కరెంట్ ఛార్జీలు పెరగటం మీద ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారు? పర్వాలేదు, ఈ మాత్రం పెంచకపోతే ఎట్లా కుదురుద్ది అన్నట్లుగా ఫీల్ అవుతారా? చంద్రబాబు గారు మనం చెప్పిన దాని ప్రకారం లేదా ఆయన అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చిన దాని ప్రకారం అవన్నీ సర్దుకుంటారా? జనంలో పర్వాలేదు అనుకుంటారా, లేదు ఇది ఎక్కడ కర్మ అనుకుంటారా, ఇదేం బాధుడు అనుకుంటారా? ట్రోప్ ఛార్జీలకు సంబంధించినంత గతంలో మనం ఏం చెప్పినాం, ఈ ప్రభుత్వం అనవసరంగా పెడుతుందని చెప్పడమే కాకుండా మేము వస్తే వాటిని రద్దు చేస్తామని చెప్పి, ఇది పాత వాటిని కొత్త వాటిని వేయడం కాదు, పాత వాటిని రద్దు. ఇప్పుడు పాత వాటిని రద్దు ఎవరు ఆశించలేదు, రాజకీయ ఉపన్యాసం. ఇప్పుడు వేసేటప్పుడు పాత వాటిని ఇంకొక ప్రమాదం ఉంది ట్రోప్ ఛార్జీలో. ఉదాహరణకు నేను ఒక ఇంట్లో రెంట్కుంటాను, గత ఇయర్ అంతా కలిసి వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ గత ఇయర్లంతా నేను చేసిన దాన్ని నేను ఆ రెంట్కి వెళ్ళి కొత్తోడు వచ్చాను అనుకోండి, ఆ మీటర్ పైన వాడి పడిపోతుంది ఆ బిల్లు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ట్రూ అప్ ఛార్జీలు అనేది అప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసం మాట్లాడినారు, ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని పన్నులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సంపద సృష్టి అనేది సాధ్యం కాదు కదా, కాబట్టి ఇప్పుడు పన్నుల సృష్టి తప్ప సంపద సృష్టి అనేది 1 year లో సాధ్యం కాదు. ఇప్పుడు కానీ పన్నుల సృష్టిలో వాళ్ళు బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజలు అర్థం చేసుకుంటారంటే ఏం చేయాలి? ప్రజలకు ఉన్న మార్గం ఏంటి? ఒకటి, ఇంకోసారి ఎన్నికల్లో ఓడించడం తప్ప 5 ఏళ్ళలో చేయగలిగింది ఏముందని ప్రొటెస్టులు జరిగేవి కదా, ఇంకా ప్రొటెస్టులు జరిగే దశ రాలేదేమో అట్లయితే. అంటే ప్రొటెస్ట్లు అంటే కొమ్మినేని గారు గత 5-10 ఏళ్ళుగా మీరు గారు జర్నలిస్ట్ చూస్తుంటారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంకా వాళ్ళ అధికారం వాళ్ళు చేస్తున్నారు, మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చూద్దాం ధోరణి కూడా వచ్చేసింది. అది చాలా ప్రమాదం. ఎందుకంటే మనం వ్యక్తీకరణ లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి నష్టం. అప్పుడప్పుడు నిరసన తెలియజేస్తాడు, కోపం మన అర్థం అవుతుంది. నిరసన తెలియకపోతే ఏమంటే ఒకేసారి ఎన్నికల్లో ఓడిచేస్తారు. ప్రజలు కూడా కంఫర్ట్ ఈ పరిస్థితికి వచ్చారు, ఇంకా తప్పదు 5 ఏళ్ళు ఎన్నుకున్నాం, మనం ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఓడిద్దాం. దానివల్ల మనకి ఎక్కడ కూడా ఇది రిఫ్లెక్ట్ అయితే కనపడదు. రైట్.